ఆదిత్యపురం అనే ఊళ్ళో ఒక అనాథ పిల్లవాడు ఉంటాడు. వాడి పేరు చాణక్య. అల్లరి చేయడంలో చాణక్య ముందుంటాడు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు ఆదిత్య మహారాజు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు చారుశీల. చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల చాలా గారాబంగా పెరిగింది. చారుశీలకి రాజ్యం చూడాలన్నా, బయట తిరగాలన్నా చాలా ఇష్టం. కానీ రాజు అందుకు అనుమతించడు. ఒకసారి యువరాణి వచ్చినప్పుడు ఒక పావురం తనకి కనిపిస్తుంది. దానిని పట్టి తెచ్చిచ్చిన వాళ్ళకి బహుమతి ఇస్తా అంటుంది. భటులు ఎంత ప్రయత్నించినా ఎవరికీ పావురం దొరకలేదు. అదే సమయానికి ఇదంతా గమనించిన చాణక్య ఆ పావురాన్ని తెచ్చి యువరానికి ఇస్తాడు. అలా మొదలైన వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. మరుసటి రోజు రాజు యువరాణి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. పోటీలో గెలిచిన వారికి తన కూతురునిచ్చి వివాహం చేస్తానని రాజు ప్రకటిస్తాడు. పక్క రాజ్యం యువరాజు విరాటుడు చాలా క్రూరుడు. అక్కడికి వచ్చిన వాళ్ళని చాలా క్రూరంగా ఓడిస్తాడు. పోటీ అయ్యాక మీ రాజ్యంలో మగాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పోటీ పడి గెలవండి అని సవాలు విసురుతాడు. ఇదే మంచి అవకాశం అని చాణక్య బరిలో దిగుతాడు. ఇద్దరి మధ్య గట్టి పోటీ జరుగుతుంది. కానీ చాణక్యుడు తన తెలివితో విరాటుడిని ఓడిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం రాజు తన కూతురుని చాణక్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు.